Dr. Sudhavani, dermatologist from Sri Skin Clinic, Banjara Hills and Ameerpet. సో ఈరోజు లేజర్ టోనింగ్ అంటే ఏంటి, లేజర్ టోనింగ్ని ఎలా చేస్తారు అనే దాని గురించి వివరిస్తాను. సో లేజర్ టోనింగ్ అనేది అంటే పిగ్మెంటేషన్ని తక్కువ చేయడానికి లేదా పిగ్మెంటేషన్ని తొలగించడానికి యూజువల్గా యూజ్ చేస్తాం. సో ఈ లేజర్ టోనింగ్లో ఏమవుతుంది అంటే ఈ లేజర్ ఏదైతే Q-switched India లేజర్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఈ లేజర్ అనేది ఇట్ విల్ పెనెట్రేట్, అంటే అది స్కిన్ లోపలికి వెళ్ళి ఆ మెలనోసైట్స్లో ఉండే పిగ్మెంట్ని కొంచెం బ్లాస్ట్ చేస్తుంది. అంటే ఆ పిగ్మెంట్ కణాలను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. అప్పుడు బాడీకి ఏమవుతుందంటే ఏదైతే పిగ్మెంట్ ఉంటుందో దాన్ని క్లియర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దాంతోపాటు ఈ లేజర్ టోనింగ్లో స్కిన్ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది. సో స్కిన్ చాలా అంటే మంచి గ్లోయిగా కనపడుతుంది, స్కిన్ గ్లో ఉంటుంది, తర్వాత టెక్స్చర్ చేంజ్ అవుతుంది, ఓపెన్ పోర్స్ కూడా తగ్గుతాయి. సో లేజర్ టోనింగ్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్, బట్ లేజర్ మెషిన్స్ మీద కూడా ద ఎఫిషియన్సీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో డిఫరెంట్ మెషిన్స్ ఉన్నాయి, ఈ మెషిన్స్లో కూడా డిఫరెంట్ ప్రోబ్స్ ఉన్నాయి. లేజర్ టోనింగ్ అనేది యూజువల్గా ఈ కొలిమేటెడ్ ప్రోబ్ అనేది ఉంటుంది. సో ఈ కొలిమేటెడ్ ప్రోబ్తో చేస్తాము. ఇది ఒక 15 to 20 minutes ప్రొసీజర్. 2 to 3 passes అనేవి ఎప్పుడైతే స్కిన్ మీద 2 to 3 passes ఆఫ్ లేజర్ ఇచ్చినప్పుడు ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి చాలా అంటే హెయిర్ అనేది బ్లీచ్ అవుతుంది. సో దాంతో ఇమ్మీడియట్గా కొంచెం ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనపడుతుంది. తర్వాత స్కిన్ టెక్స్చర్ టోన్ చేంజ్ అవుతుంది. యూనిఫామ్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ పిగ్మెంటేషన్ ఇప్పుడు చాలామందికి కంటి చుట్టూ ఒక కలరు, మౌత్ చుట్టూ ఒక కలరు, ఇలా డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. సో ఇదంతా పోయి యూనిఫామ్ కలర్ అనేది వస్తుంది. సో ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి అంటే ఇది వాళ్ళ పిగ్మెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి 4 సిట్టింగ్స్ సరిపోతాయి, కొంతమందికి 8 సిట్టింగ్స్ సరిపోతాయి, కొంతమందికి ఇంకా ఎక్కువ సిట్టింగ్స్ కూడా పట్టవచ్చు. ఈచ్ సెషన్కి గ్యాప్ వచ్చేసి మినిమం 3 to 4 weeks ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో చాలామంది భయపడుతూ ఉంటారు, లేజర్ చేసుకుంటే మాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఫేస్ అంతా కూడా రెడ్గా అయిపోతుందా అని. ఈ లేజర్ టోనింగ్కి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇది చాలా అంటే అసలు పెయిన్ అనేది ఉండదు, అనెస్థీషియా క్రీమ్ కూడా అవసరం లేదు. లంచ్ టైం ప్రొసీజర్ అని చెప్పచ్చు. చక్కగా ఆఫీస్ టైంలో కూడా చేంజ్ చేసుకొని దే కెన్ అటెండ్ టు దేర్ ఆఫీస్. సో ఇది లంచ్ టైం ప్రొసీజర్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్గా యూనిఫామ్ పిగ్మెంటేషన్ కావాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఈజ్ లేజర్ టోనింగ్. ఇప్పుడు మీకు ఈ ప్రొసీజర్ ఎలా చేయాలో చూపిస్తాను. దిస్ ఈజ్ ఆల్మా క్యూ లేజర్. సో దీనిలో డిఫరెంట్ ప్రోబ్స్ ఉంటాయి. లేజర్ టోనింగ్ అనేది కొలిమేటెడ్ ప్రోబ్తోనే చేస్తాము. సో వన్స్ మీరు ఇది స్టార్ట్ బటన్ నొక్కాక లేజర్ ఆన్ అవుతుంది. సో లేజర్ ఆన్ అవ్వగానే ఇక్కడ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అనేది ఉన్నాయి. ఈ వేవ్ లెంగ్త్స్ అనేవి ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క ప్రాబ్లమ్కి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ లేజర్ టోనింగ్లో మేము వాడేది 1064 వేవ్ లెంగ్త్. ఈ వేవ్ లెంగ్త్ని చూస్ చేసుకుంటాం అన్నమాట. దెన్ ఏం ప్రోబ్ వాడుతున్నాము, దిస్ ఈజ్ కొలిమేటెడ్ ప్రోబ్. నౌ వీ విల్ డిసైడ్ హౌ మచ్ ఎనర్జీ, మనం ఎంత ఎనర్జీ అనేది ఇవ్వాలి అనేది ఇక్కడ డిసైడ్ అయిపోతుంది. సో ఎంత ఫ్రీక్వెన్సీ, సో ఇలా సెట్టింగ్ చేసుకున్నాక దెన్ వీ విల్ స్టార్ట్ ద లేజర్ ట్రీట్మెంట్. పెయిన్ వస్తుందా, తగ్గించమంటారా? సో ఇలాగా మనం లేజర్ పాసెస్ ఒక 2 to 3 times ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి నిలువుగా, సో మళ్ళీ హారిజాంటల్గా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎలాంటి పెయిన్ లేదు, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు హారిజాంటల్గా చేస్తున్నాం మనం. ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట పిగ్మెంట్, ఇప్పుడు అరౌండ్ మౌత్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఒక 1 pass అలాగా ఎక్స్ట్రా ఇస్తుంటాం అన్నమాట. లేజర్ టోనింగ్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో ఎలాంటి పెయిన్ లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, స్కిన్ నార్మల్గానే ఉంది. ఈ లేజర్ టోనింగ్తో పిగ్మెంటేషనే కాదు,
ఫ్రెకల్స్ కూడా లైట్ అవుతాయి. ఈ పెరియోరల్ పిగ్మెంటేషన్ ఆర్ పెరి ఆర్బిటల్ పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. యూనిఫామ్ కలర్ వస్తుంది, ఓపెన్ పోర్స్ తగ్గుతాయి, స్కిన్ కూడా మంచిగా బ్రైట్గా, తర్వాత గ్లో అనేది స్కిన్కి ఉంటుంది. లేజర్ టోనింగ్ అనేది ఎవరైనా కూడా చేయించుకోవచ్చు 18 years and above, సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ప్లీజ్ కాంటాక్ట్ us ఫర్ ఎనీ further queries.